హలో స్టూడెంట్స్, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. రైట్, నేను మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ సెక్షన్స్ అనేవి మాట్లాడుతూ ఉంటాను. రైట్, ఎస్, మన యాప్ ఎంఎస్ఆర్ క్లాసెస్లో నేను ఏవైతే ఎంఎస్ఆర్ క్లాసెస్ యాప్లో నేను ఏవైతే కోర్సెస్ ప్రజెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానో వాటి కోసం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఇవ్వడం కోసం ఈ వీడియో సెషన్ అయితే చేయడం జరుగుతుంది. రైట్, ఎస్, ఒక్కసారి మీరు యాప్నే కాకుండా నా కోర్సెస్ని వెబ్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చండి. web.classplus.in అని చెప్పేసి మీరు కనుక లాగిన్ అయితే యూ కెన్ యాక్సెస్ ద కోర్సెస్ ఆన్ వెబ్ ఆల్సో. రైట్, ప్రజెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి ప్రిలిమ్స్ బ్యాచ్ కోసం టార్గెట్ ప్రిలిమ్స్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మెయిన్స్ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకొని బిగినర్స్ ప్రాక్టీస్ కోసం, అలాగే ఆల్రెడీ మెయిన్స్ ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేస్తున్నారు బట్ మెయిన్స్ దగ్గర స్టక్ అయిపోతున్న స్టూడెంట్స్ కోసం మెయిన్స్ బ్యాచ్ అండి ఇది. రైట్, ఎస్, సో దీస్ ఆర్ ద 2 courses. అఫోర్డబుల్ ప్రైస్ ఫర్ 1 year. 1 yearకి రైట్, ఇది ఒక 600-700 అనుకుందాం. టోటల్ అప్రాక్సిమేట్లీ 1700 ఖర్చు పెట్టగలరు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్, ఎస్, వీక్లీ అయితే 5 మినిమం సెషన్స్ అయితే జరుగుతాయండి. మినిమం 5 సెషన్స్ అయితే మనం మాట్లాడడం జరుగుతుంది. రైట్, ఎస్, సో అవే కాకుండా మీరు కనుక జస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ ఫౌండేషన్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ ఈరోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం దిస్ ఇస్ ద రికమెండెడ్ బ్యాచ్. రైట్, ఎస్, సో నేను మీకు చాలామందికి తెలియకపోవచ్చు, నన్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉండొచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది నా క్లాసెస్ కోసం ఆల్రెడీ. సో ఈ 500 అర్థమెటిక్ కోర్సు కనుక మీరు పర్చేస్ చేస్తే రైట్, జస్ట్ 49 రూపీస్ స్పెండ్ చేయండి. ఇది కూడా 1 year కోసం, 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. రైట్, ఎస్, సో 49 రూపీస్ వెరీ మినిమం ప్రైస్ ఐ థింక్. రైట్, సో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేయడం కోసం జస్ట్ యూ కెన్ ఆర్ఎల్స్ నా యూట్యూబ్లో చాలా వీడియోస్, మోర్ దాన్ 750+ వీడియోస్ అయితే చేయడం జరిగింది. 750 వీడియోస్ డిఫరెంట్ ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఫ్రీగా కనుక కంటెంట్ కావాలి అనుకుంటే. రైట్, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే సాధన బ్యాచ్, అలాగే మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే విజయం బ్యాచ్ యూ కెన్ పర్చేస్. సరే, పర్చేస్ చేసుకోమంటున్నాను. ఓకే, కంటెంట్ గురించి మాట్లాడదాం. అసలు లోపలికి వెళ్తే కంటెంట్ ఏముందో ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్, ఎస్, లోపలికి వెళ్తే కంటెంట్ ఏం మాట్లాడతాను, ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచెస్. ఫస్ట్ ప్రిలిమ్స్ బ్యాచ్ చెక్ చేసుకుందాం. రైట్, ఎస్, సో ప్రిలిమ్స్ బ్యాచ్లో మీకు డైలీ టార్గెట్స్ ఉంటాయండి, అలాగే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఓకేనా, సో ప్రాక్టీస్ టెస్ట్స్ ఇప్పటికీ 10 ప్రాక్టీస్ టెస్ట్స్ ఇవ్వడం జరిగింది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి టాపిక్ వైజ్ 3 టెస్ట్స్, న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే ఇవైతే రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. రైట్, ఎస్, 3 టాపిక్ టెస్ట్లు ఏంటో చూద్దాం. పర్సంటేజెస్, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ మీద అటెంప్ట్ చేయలేదు మీరు, యూ క్యాన్ యాక్సెస్ ఆన్ వెబ్ ఆల్సో, అలాగే యాప్లో కూడా క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రైట్, ఎస్, సో ఇలాగా ప్రాక్టీస్ టెస్ట్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ సెక్షన్, ప్రాక్టీస్ టెస్ట్ సెక్షన్. అలాగే నెక్స్ట్ టాపిక్ వైజ్ ప్రాక్టీస్లో అసలు ఏమున్నాయో చెక్ చేసుకుందాం. నెంబర్ సిరీస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పర్సంటేజెస్, ఇలాగా ప్రతి టాపిక్లోనూ రైట్ క్వశ్చన్ బై క్వశ్చన్ అని చెప్పేసి కొత్త సెక్షన్ యాడ్ చేశానండి. రైట్, అంటే మీకు సింగిల్ క్వశ్చన్ ఫర్ సపోజ్
టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో క్వశ్చన్ బై క్వశ్చన్ చెక్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే ప్రిలిమ్స్ కోసం, ఆర్ఆర్బి క్లర్క్ ప్రిలిమ్స్ కోసం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి చూస్తే ఎస్. సో ఓకే, కంటెంట్ దీనికి వచ్చింది. పీడిఎఫ్కి దగ్గరకు వచ్చాం. రైట్. సో ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి. ఎస్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్ డిస్కస్డ్. దీస్ ఆర్ ద వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ డిస్కస్డ్ టిల్ నౌ నేను డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఇవ్వండి. రైట్. ఇలాగా మీకు సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. ఎస్ డన్. దీస్ ఆర్ ద క్వశ్చన్స్, ఫస్ట్ 10 questions regarding. రైట్. ఎస్, యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి పీడిఎఫ్. ఎస్, ఇలా వెళ్ళి మీకు బ్రౌజర్లో మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. ఎస్, అలాగే క్వశ్చన్ బై క్వశ్చన్ అని చెప్పాను కదా, ఒకసారి చూడండి. డన్. టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో 4th క్వశ్చన్ చూద్దాం. రికార్డ్ చేసే ప్రతిసారి మీకు ఇలాగా మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటే యూ కెనాట్ కాపీ. రైట్. అండ్ షేర్. రైట్. ఎస్, క్వశ్చన్ బై క్వశ్చన్ ఇలాగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నాం. రైట్. ఎస్. సో ఇవైతే కమింగ్ డేస్లో ఒక్కొక్క దీనిలోనూ మినిమం 200 క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కమింగ్ 1 yearలో మీకు నెక్స్ట్ లాస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ 1 year అని చెప్పాను కదా. సో మీరు పర్చేస్ చేసిన డేట్ దగ్గర నుంచి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. రైట్. ఎస్, మినిమం ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్న ప్రతి టాపిక్లోనూ మినిమం 200 క్వశ్చన్స్ అయితే చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం అన్ని ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి, టాపిక్ వైజ్. రైట్. అలాగే నెక్స్ట్ అర్థమెటిక్ మిక్స్డ్ వర్డ్ ప్రాబ్లమ్స్ అని మాట్లాడుతున్నా. టోటల్ 700 క్వశ్చన్స్ చేయడం అయితే జరిగింది. రైట్. ఎస్. సో దిస్ ఈజ్ 1 hour సెషన్. రైట్. టోటల్ 700 క్వశ్చన్స్. ఇవి రెగ్యులర్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. 700తో అయితే ఆగే ఛాన్స్ అయితే లేదు. సో రెగ్యులర్గా నేను ఈ క్వశ్చన్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటాను మీకోసం. ఓకేనా. ఎస్, దిస్ ఈస్ ద సెషన్ ఫ్రమ్ 521 question to 540 question. ఎస్. రైట్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ప్రతి ఒక్క క్వశ్చన్ క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. రైట్. ఎస్, 24 men can complete a piece of work in 20 days. రైట్. మీరు వీడియో సెషన్ని కూడా 240 pixel, 480 pixel, 720, మీకు దగ్గర ఇంటర్నెట్ కనుక గుడ్ అమౌంట్ ఆఫ్ వైఫై కనుక యూజ్ చేస్తుంటే, ఇప్పుడు ప్రజెంట్ అందరూ జియోనే వాడుతున్నారు కాబట్టి సో నెట్వర్క్ అయితే ఇష్యూ ఉండదు అని నా ఎక్స్పెక్టేషన్. ఒకవేళ మీరు ఇంకా మొబైల్ నెట్వర్క్తో, మొబైల్ డేటాతో చూస్తున్నా సరే 480 pixel అయితే మీకు క్లియర్ వీడియో చూడండి ఇప్పుడు. రైట్. కొంచెం క్లియర్గానే, కొంచెం లైట్ బ్లర్ అయితే కనిపిస్తుంది. అదే 720 pixelsలో కనుక పెట్టుకుని వాచ్ చేస్తే యూ కెన్ గెట్ ద క్లియర్ వీడియో. రైట్. ఎస్. సో ఇలాగా క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనం. డన్. ఇప్పటికి టోటల్ 700 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. రైట్. ఎస్. ఈ ఫస్ట్ 49 rupees కోర్స్ అని చెప్పి చూపించాను కదా, ఈ 1 to 500 క్వశ్చన్స్, ఇక్కడ ఏవైతే అర్థమెటిక్ మిక్స్డ్ క్వశ్చన్స్ మాట్లాడానో సేమ్ అవే క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి. రైట్. 49 rupees కోర్సులో. ఓకే. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్, ఇప్పటికీ 12 sets ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే చేయడం జరిగింది. రైట్. ఎస్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవి కూడా రెగ్యులర్ అప్డేట్ అవుతూనే ఉంటాయండి. రైట్. ఎస్. పీడిఎఫ్ ఓపెన్ చేసి కంటెంట్ ఎలా ఉందో అనేది చూపిస్తాను, చూడండి. ఎస్. యూ కెన్ ఫాలో మీ ఆన్ ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయితే యూ కెన్ గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్ దేర్. రైట్.
టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే యూ కెన్ గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్ దేర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ మెయిల్కి మెయిల్ ఆర్ఎల్స్ వాట్సాప్ చేయండి. ఐ విల్ బి అవైలబుల్. రైట్? ఎస్. సో కంటెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ కంటెంట్. ఈ సొల్యూషన్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. రైట్? ఎస్. సో దిస్ ఇస్ ద కంటెంట్ ఐ ప్రొవైడ్ హియర్ ఇన్ సాధన బ్యాచ్. ఓకేనా? ఎస్. సో క్లాసెస్కి వచ్చేటప్పటికల్లా 38 minutes అయితే చెప్పడం జరుగుతుంది. మినిమం మీకు ఈ సాధన బ్యాచ్లో 200+ వీడియో అవర్స్, వాచ్ అవర్స్ 200+ అవర్స్ అయితే చేయడం జరిగింది. రైట్? ఎస్. సో ఇంకా రీజనింగ్ ఎబిలిటీ సెక్షన్కి వచ్చేటప్పటికల్లా సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్, సిల్లాయిజమ్స్ కూడా చేయడం జరిగింది. టాప్ 20 సిల్లాయిజమ్స్ అని చెప్పేసి. రైట్? ఎస్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ రెగ్యులర్ అప్డేట్ అవుతూనే ఉంటాయండి. ఇక్కడ మీకు 4 వీడియోసే 5 వీడియోసే కనిపిస్తున్నాయి, ఆగిపోతాయి అనుకోమాకండి. మీ ఎగ్జామ్ వచ్చే వరకు, ఎగ్జామ్ డేట్ లోపు కంప్లీట్ మీకు ఎంతైతే ఎక్కువ ప్రాక్టీస్ కావాలో అంత ప్రాక్టీస్ నేను ఈ సెషన్స్లో మాట్లాడుతూ వెళ్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రిలిమ్స్ బ్యాచ్. నెక్స్ట్ మెయిన్స్ కోర్స్ చూసుకుందాం. మెయిన్స్ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ కూడా టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్ టెస్ట్స్ 10 to 15 క్వశ్చన్స్ అయితే ఒక్కొక్క టాపిక్ మీద 10 to 15 క్వశ్చన్స్ ఒక టెస్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్? ఇవి నెంబర్ అనేది కౌంట్ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాను. అలాగే కరెంట్ అఫైర్స్ అయితే పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుందండి. చూడండి, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. రైట్? అలాగే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సెక్షన్ మనం ఇక్కడ ప్రజెంట్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో ఏవైతే క్లాసెస్ జరుగుతున్నాయో ఆ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్? అలాగే విజయం ప్రాక్టీస్ టెస్ట్స్ టోటల్ 21 టెస్ట్స్ ఇప్పటికీ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీషు, బ్యాంకింగ్, స్టాటిక్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్. సో ఇలాగా డిఫరెంట్ టెస్ట్లు అయితే ఉన్నాయి. రైట్? టెస్ట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. చూడండి, కంప్యూటర్ అవేర్నెస్ ప్రాక్టీస్ టెస్ట్లో మాట్లాడితే ఎస్ ఏ సెట్ ఇంకా అటెంప్ట్ చేయలేదు, అటెంప్ట్ చేయగానే మీకు విత్ సొల్యూషన్, విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ సొల్యూషన్ కూడా ఉంటుంది. రైట్? అలాగే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సెక్షన్ కనుక చూస్తే ప్రజెంట్ టోటల్ 58 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఎస్. న్యూ ప్యాటర్న్ డిఐ నాకు తెలిసి తెలుగులో చాలా తక్కువ కంటెంట్, మీకు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చాలా తక్కువ మంది ప్రొవైడ్ చేస్తారు. వెరీ రేర్. మీకు ఎవరైనా కనుక తెలిస్తే ఈ లెవెల్ ఆఫ్ కంటెంట్ మీకు ఎవరైనా తెలిస్తే కనుక యూ కెన్ కామెంట్. రైట్? ఐ విల్ ఆల్సో ఫాలో దెమ్. ఓకేనా? ఎస్. సో క్యాండిల్ స్టిక్ డిఐ, ఫనల్ డిఐ నెక్స్ట్ కమింగ్ డేస్లో నేను రైట్ స్కాటర్ డిఐ, బబుల్ గ్రాఫ్ డిఐ, స్కాటర్ అండ్ బబుల్ గ్రాఫ్, ట్రయాంగులర్ డిఐ, సన్బర్స్ట్ డిఐ ఇలాంటివి కూడా మాట్లాడుతూ వెళ్తాం. రైట్? మనం జనరల్గా ఎస్బీఐ పిఓ మెయిన్స్లో కానీ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్లో కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చూస్తూ వెళ్తాం. రైట్? అలాగే లాజికల్ డిఐ కూడా మాట్లాడానండి. లాజికల్ ఇప్పుడు మిక్స్డ్ ప్రాక్టీస్ సెషన్స్ అంటే, మిక్స్డ్ మాడ్యూల్స్ అంటే రైట్ మీకు వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి, డేటా సఫిషియన్సీస్ వస్తాయి, అలాగే Q1 Q2s వస్తాయి. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు సెషన్ని వాచ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అందుకని నేను ఫస్ట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత క్లాస్ అయిపోయిన వెంటనే మీకు సొల్యూషన్ పీడిఎఫ్ కూడా వస్తుంది. రైట్? ఇలాగా Q1 Q2s విత్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్తో ఉన్న క్వశ్చన్స్, అలాగే Q1 Q2s, నెక్స్ట్ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, నెక్స్ట్ వన్ డేటా ఇంటర్ప్రిటేషన్, అది కూడా ఇంట్రెస్ట్ బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. రైట్?
అలాగే వర్డ్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా మీకు మినిమం 15 to 20 క్వశ్చన్స్ ప్రతి సెట్లోనూ ఉంటాయి, రైట్. మినిమం ఇప్పటికీ మనం 35 మాడ్యూల్స్ చేయడం అయితే జరిగింది, రైట్. 36 మాడ్యూల్స్, టోటల్ 36 మాడ్యూల్స్ అయితే చేయడం జరిగింది, రైట్. ఎస్, దిస్ ఇస్ ద లాస్ట్. ఓకే, క్వశ్చన్స్ పీడిఎఫ్ కనుక చూస్తే మీరు యూ కెన్ చెక్ ద రైట్. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ కంటెంట్ కూడా ఉందండి, ఫ్రీ కంటెంట్ కూడా మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు, రైట్. ఎస్, సో డేటా సఫిషియన్సీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, క్వాంటిటీ 1, క్వాంటిటీ 2, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ ఆన్ మిక్స్చర్స్ మీద డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే మాట్లాడడం జరిగింది ఈ సెషన్లో. డిఫరెంట్ వర్డ్ ప్రాబ్లమ్స్, అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫాస్ట్ టిల్ అంటే క్యుములేటివ్ డిఐ. దిస్ ఈజ్ అ క్యుములేటివ్ డిఐ. ఓకే, దిస్ టైప్ ఆఫ్ డిఐ ఈజ్ అ క్యుములేటివ్ డిఐ. ఇలాగా డిఫరెంట్ సెషన్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ మీరు వెబ్లో నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే యాప్లో నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, మీ ఫోన్లోకి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, రైట్. ఎస్, సో రీజనింగ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. రీజనింగ్ సెషన్స్ ఆల్రెడీ 3 సెషన్స్ చేయడం జరిగింది, రైట్. ఎస్, ఇవి కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఒకసారి మీరు సొల్యూషన్ పీడిఎఫ్ కనుక ఆల్రెడీ ఇది యూట్యూబ్ సెషన్లో కూడా వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది, రైట్. ఎస్, సో కంటెంట్ అబ్జర్వ్ చేస్తే ఓకే, సో దిస్ ఇస్ ద 10 persons sitting around a circular table, some of them facing towards the center, some of them away from the center, right. Yes, సో ఇలాగా దిస్ ఇస్ ద ఫైనల్ పజిల్ అని చెప్పేసి మీకు క్వశ్చన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రయాంగులర్ టేబుల్లో 6 పర్సన్, తర్వాత యూజ్ చేస్తున్న వెహికల్, తన ఏజ్, సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో ఈ లెవెల్ ఆఫ్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, రైట్. ఎస్, నాకు తెలిసినంత వరకు తెలుగు కంటెంట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పేవాళ్ళు చాలా రేర్ అండి, చాలా రేర్. ఒకసారి మన క్లాసెస్, ప్రీవియస్ క్లాసెస్ యూట్యూబ్లో కూడా ఒకసారి ఫాలో అవ్వండి. టోటల్ మనం ఇప్పటికీ 750+ వీడియో సెషన్స్ అయితే చేయడం జరిగింది. ఎన్ని సెషన్స్? 750+ వీడియో సెషన్స్ అయితే చేయడం జరిగింది. ఒకసారి వీడియోస్, హౌ మెనీ వీడియోస్ అని చెప్పేసి మీకు యూట్యూబ్లో పైన కనిపిస్తూనే ఉంటుంది, రైట్. ఎస్, దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. డన్. ఎస్, సో దిస్ ఇస్ ద కంటెంట్ ఐ ప్రొవైడ్ హియర్ రెగ్యులర్లీ. డైలీ 1 సెషన్ అయితే కన్ఫామ్గా జరుగుతుంది, ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను, ఓకేనా. అలాగే కరెంట్ అఫైర్స్కి వచ్చేసి పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాను కదా. ఎస్, కరెంట్ అఫైర్స్ సెక్షన్లో మీకు మంత్లీ బ్యాంకింగ్ ఎంసీక్యూస్ జాన్యువరి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టిల్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్డేట్ రెగ్యులర్లీ, రైట్. ఒకసారి కంటెంట్ చూడండి. డన్. ఎస్, సో ఇలాగా హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఏఐ, ద ఫస్ట్ ఇండియా యూనికార్న్ స్టార్టప్ ఆఫ్ 2024. ఇలాగా మనకి కంప్లీట్ క్వశ్చన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్, రైట్, బ్యాంకింగ్ డీటెయిల్స్, బ్యాంకింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మనం ఇలా ప్రొవైడ్ చేస్తూ వెళ్తాం, రైట్. ఎస్, సో సపరేట్గా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారా సార్ అంటే చేయనండి. ఓన్లీ విజయం బ్యాచ్ పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ కంటెంట్ యాక్సెస్లో ఉంటుంది. ఓన్లీ విజయం మెయిన్స్ బ్యాచ్ పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే కరెంట్ అఫైర్స్ ఈజ్ యాడ్ ఆన్. అలాగే నెక్స్ట్ క్లాసెస్లో, నెక్స్ట్ నుంచి మనం ఇంకా ఇంగ్లీష్ క్లాసెస్ కూడా యాడ్ ఆన్ చేయబోతున్నాం. ఒకసారి ప్రిలిమ్స్ బ్యాచ్లో ఇందాక ఒక సెక్షన్ మర్చిపోయాను, లెర్నింగ్ సెంటర్ అని చెప్పేసి, రైట్. లెర్నింగ్ సెంటర్, ఎస్. బిగినర్ ప్రాక్టీస్ పీడిఎఫ్స్, అలాగే లెర్నింగ్ సెంటర్ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ చూడండి. ఎస్, సో క్వాంటిటీ యాప్టిట్యూడ్ సెకండ్ సెట్. మీరు కనుక బిగినర్ లెవెల్ అయితే క్లాసెస్ వినడమే కాదు కదా, ప్రాక్టీస్ కూడా చేయాలి మీరు.
విత్ సొల్యూషన్, క్వశ్చన్ వెంటనే సొల్యూషన్ ప్రొవైడ్ చేశాను చూడండి. హియర్ ఇస్ ద క్వశ్చన్, వెంటనే దానికి సొల్యూషన్. దిస్ ఇస్ ద సెట్ అండ్ కామన్ ఎక్స్ప్లెనేషన్. కామన్ ఎక్స్ప్లెనేషన్ వెంటనే క్వశ్చన్ సొల్యూషన్, రైట్? ఎస్. సో క్వశ్చన్కి వెంటనే ఎక్స్ప్లెనేషన్. ఇలాగైతే రెగ్యులర్గా కంటెంట్ అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతూనే ఉంటుంది, రైట్? ఎస్. వీక్లీ త్రీ పీడిఎఫ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, ఇంగ్లీష్తో ఇంక్లూడ్ చేసుకొని. అలాగే లెర్నింగ్ సెంటర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎస్. సో ఇది న్యూగా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. బేసిక్స్ ఆఫ్ నెంబర్స్. మనకి ఇక్కడ క్వశ్చన్స్, మీరు ఏదైతే నోట్స్ రాసుకుంటారో, సో ఆ టైప్ ఆఫ్ నోట్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు నోట్స్ ఇస్తారు కదా, నోట్స్ రాసుకుంటూ వెళ్తారు కదా, సో ఆ టైప్ ఆఫ్ నోట్స్ అండి. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, రైట్? విత్ ఎక్స్ప్లెనేషన్, విత్ సొల్యూషన్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది, రైట్? ఎస్. ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఒకసారి లెర్నింగ్ సెంటర్లో ఇంగ్లీష్కి 3 పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరిగింది కదా, ఏంటో చూద్దాం. టాపిక్ వైజ్ అప్లోడ్ చేశా, రైట్? నౌన్. మీరు ఈరోజు నౌన్ గురించి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు. ఎస్, నౌన్, రైట్? పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి. ఎస్, టైప్స్ ఆఫ్ నౌన్స్. మీకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే నోట్స్ ప్రొవైడ్ చేస్తారో, మీరు హ్యాండ్ రిటన్తో నోట్స్ రాస్తారు కదా, సేమ్ అదే నోట్స్. ఎస్, వెంటనే ఎర్రర్, స్పాటింగ్ ఎర్రర్. సో క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్? టోటల్ 20 క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే వెంటనే ఎక్స్ప్లెనేషన్ కూడా, రైట్? ఇది రెగ్యులర్గా కంటెంట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతూనే ఉంటుంది, రైట్? రెగ్యులర్ అప్డేట్ అయితే ఉంటూనే ఉంటుంది. ఎస్. నెక్స్ట్ ప్రొనౌన్స్. మీరు టాపిక్ నేర్చుకోగానే వెంటనే స్పాటింగ్ ఎర్రర్స్. టాపిక్ నేర్చుకున్నారు, ఎర్రర్ డిటెక్షన్ ప్రాక్టీస్ చేశారు. అలాగే రీజనింగ్ సెక్షన్లో కూడా మనం రైట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అయితే నోట్స్ ఇవ్వడం జరిగింది, రైట్? ఎస్. సో ఇలాగా నోట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ప్రిలిమ్స్ బ్యాచ్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది ఇది, రైట్? అంటే నేర్చుకొని ఎక్కువ ప్రాక్టీస్, అంటే ఒకసారి మళ్ళీ బ్రష్ అప్ ద బేసిక్స్, దెన్ ప్రాక్టీస్, రైట్? ఎస్. సో కరెంట్ అఫైర్స్ ఓన్లీ విజయం సెక్షన్లో మాత్రమే ఉంటుంది. అలాగే ఈ లెర్నింగ్ సెంటర్ అనేది ఓన్లీ ప్రిలిమ్స్ బ్యాచ్, సాధనా బ్యాచ్లో మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్? ఎస్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ కంటెంట్, రైట్? అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఫౌండేషన్ కోర్స్కి వచ్చేటప్పటికల్లా మీకు రైట్ బేసిక్స్ నుంచి చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ప్రజెంట్ అయితే క్వశ్చన్స్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది, రైట్? ఎస్. ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 4 ఫైల్స్ అప్లోడ్ చేశాను కదా, ఓకే. సో ఇలా బై చేయకపోతే బై చేయండి అని హింట్ ఇస్తుంది. బై చేసిన తర్వాత మాత్రమే యాక్సెస్ అయితే ఉంటుంది, రైట్? ఎస్. సో దిస్ ఈజ్ అబౌట్ మై కంటెంట్. అలాగే రీజనింగ్ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉన్నాయండి. టాపిక్ టెస్ట్స్, ఓన్లీ రీజనింగ్ కంటెంట్ చూస్తే కనుక ఒకసారి అన్లిమిటెడ్ అటెంప్ట్ నౌ, ఓకే. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, డైరెక్షన్ సెన్స్. సో ఒక్కొక్క దానిలో మినిమం 30 to 15 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, రైట్? ఒకసారి ఎస్. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో 100 క్వశ్చన్స్, డైరెక్షన్స్లో 100 క్వశ్చన్స్, సిల్లాయిజం, రైట్? సో ఇలాగా వెయిట్ కనెక్షన్ ప్రాబ్లమ్గా నెట్వర్క్ అయితే ఇష్యూ వచ్చింది, రైట్? మ్యాక్సిమం. సో అందుకనే వీడియో సెషన్స్ మనం లైవ్ సెషన్స్ చేయలేకపోతున్నానండి, రైట్? నెట్వర్క్ ఇష్యూస్ ఉంటున్నాయి నా ఏరియాలో. సో అందుకని నేను లైవ్ సెషన్స్ చేయలేకపోతున్నాను. బట్ వీడియో సెషన్స్ అయితే రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది, రైట్? ఎస్. దిస్ ఈజ్ అబౌట్ ద కంటెంట్ హియర్. ఇది నా టోటల్ ఎంఎస్ఆర్ క్లాసెస్ యాప్లో మీకు అవైలబుల్గా ఉన్న కంటెంట్, రైట్? డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. రైట్. ఎస్. ప్లే స్టోర్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. డన్.
రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్తే కనుక మీరు ప్లే స్టోర్కి వెళ్తే రైట్, ఎస్, సెర్చ్ ఫర్ ఎంఎస్ఆర్ క్లాసెస్, రైట్. ఇలాగా ఫస్ట్ యాప్ ఏదైతే మీకు కనిపిస్తుందో దిస్ ఈజ్ మై యాప్ అండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఆర్ఎల్స్ వెబ్లో నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. web.classplus.in అని టైప్ చేస్తే రైట్ LWDHZ, దిస్ ఈజ్ మై ఇన్స్టిట్యూట్ కోడ్ LWDHZ. ఆర్గనైజేషన్ కోడ్లో కనుక ఇది ఎంటర్ చేసి మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో ఆర్ఎల్స్ ఒకసారి రిజిస్టర్ చేసుకొని మొబైల్ నెంబర్ ఉంటే కనుక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే యూ కెన్ లాగిన్, రైట్. ఎస్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ మై కోర్సెస్ అవైలబుల్, రైట్. హోప్ యూ విల్ పర్చేస్ ద కోర్సెస్. ఇవి కూడా మోస్ట్లీ అఫోర్డబుల్, ఐ థింక్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఫర్ యూ ఆల్, రైట్. 999 ఫర్ 1 year వ్యాలిడిటీ, అలాగే 649 ఫర్ 1 year వ్యాలిడిటీ. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1700 అయితే పడుతుంది విత్ జిఎస్టీతో ఇంక్లూడ్ చేసుకుంటే, రైట్. ఎస్. సో ఒకసారి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. డైలీ ప్రాక్టీస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. డన్. ఎస్. సో ఈ సెషన్ ఇక్కడతో వైండప్ చేస్తూ మీ ముందుకి నెక్స్ట్ వీడియో సెషన్లో మీట్ అవుతాను, రైట్. Yes, all the best for your